మీరు ఆపరేషన్ చేయించుకుంటే మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. అవునా డాక్టర్? అంటే మా చెల్లి పెళ్లి, మా తమ్ముడు బైకు, నా పెళ్లి రోజు ఖర్చు అన్ని క్లియర్ అవుతాయి డాక్టర్? You are my honey bun sugar plum pumpy umby ఇదేంటి ఈ టైంలో? హలో హలో రఘు, చెప్పు లావణ్య. ఎక్కడున్నావు? నేను డ్రైవింగ్ లో ఉన్నా. మరేమో ఇంట్లో ఎవ్వరు లేరు, ఇంటికొచ్చే ఏదైనా గుర్తుండిపోయేలా చేద్దాం. నేను రానే బాబు. లాస్ట్ టైం కూడా ఇలాగే పిలిపించి ఇంట్లో గిన్నెలన్నీ తోమించో, నాకు ఇంకా గుర్తుంది. రాజేష్ గారు, నేను డాక్టర్ శర్మ. చెప్పండి డాక్టర్. ఆపరేషన్ అయిన 4 రోజులైంది, ఇంకా ఫీజు పంపించలేదేంటి? మీరే కదండి పెద్దగా ప్రెజర్ తీసుకునే పనులు ఏమి చెయ్యొద్దన్నారు. రే, ఎంత ఖర్చైనా పర్లేదురా, లైక్లు కొట్టించండి రా. అసలు ఏమైందిరా? మీ నాన్నగారిని హాస్పిటల్లో జాయిన్ చేశారంట, ఇప్పుడు ఎలా ఉంది? నిన్న మా నాన్న ఫేస్బుక్ లో పోస్ట్ చేశాడురా, దానికి లైకులు రాలేదని మనోవేదన చెంది హాస్పిటల్ జాయిన్ అయ్యాడు. ఇప్పుడు ఎలా ఉంది? పర్లే, సాయంత్రం కల్లా 200 లైక్లు వచ్చేస్తలే. మనుషులను పురమాయించా. నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని. ఎవండి, నేను మీకు విషయం చెప్తాను, కొట్టరు కదా? కొట్టంలో గానీ ముందు విషయం చెప్పు. అది నేను ప్రెగ్నెంట్ అయ్యానండి. బంగారం, నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావా? ఇంత మంచి విషయం చెప్తే నిన్నెందుకు కొడతాను బంగారం? మరి ఇదే విషయం పెళ్లి కాకముందు మా నాన్నకి చెప్తే పిచ్చ కొట్టాడేంటండి? ఏంట్రోయ్, ఎప్పుడు ఇంటి దగ్గర నుంచి బాక్స్ తెచ్చినా ఏదో వంక పెడుతుంటాం మీ ఆవిడకి. ఈ రోజండి ఇలా తినేస్తున్నా. ఒరే, మా ఆవిడ ఫస్ట్ టైం వంట బ్రహ్మాండంగా చేసిందిరా. అవును, బాగానే కూర్చోసి మా ఆవిడ ఫోన్ చేయాలి. హలో, ఏమే, వంట బ్రహ్మాండంగా ఉంది. అవునా? సచ్చినోడా, నేను ఎప్పుడు వంట చేసినా ఏదో ఒక వంక పెట్టేవాడివి. అదే పక్కింటి శుచి పంపితే మాత్రం ఫోన్ చేసి మరీ పొగుడతావా? ఇంటికి రారని పని చెప్తా. రే, ఇది వస్తుందండి. ఏంట్రా, నేను రాఖీకి అర్థమని రాఖీ తెస్తే నువ్వు రాలేదేంటి? అవునా, రేపు తాలిబడి తీసుకొస్తాను, కట్టించుకుంటావా? ఎంతసేపు ఇది కాఫీ తేవడానికి? అబ్బా, అవును, మొన్న బ్రాండ్ ఫ్యాక్టరీలో సేల్ ఉంటే వెళ్ళావా? వెళ్ళాను. ఇదిగో ఈ దెబ్బ అక్కడే తగిలింది. బాగైంది. హాయ్. ఏంటి మీ ఆయన ఈ మధ్య ఇంత ఎర్లీగా వచ్చేస్తున్నాడు? ఏంలే, ఓ చిన్న కండిషన్ పెట్టా. ఏం కండిషన్? ఏం లేదే, అతను వచ్చినా రాకపోయినా షార్ప్ 9కి రొమాన్స్ స్టార్ట్ అయిపోతానని చెప్పాను, అంతే. జోకులు రెడీ అయ్యా? బాబీ రెడీ అయ్యాడు. అసలు సిన్సియారిటీ లేదమ్మా మీలో. పేమెంట్ అయితే అర్థం కావట్లా. పేమెంటా? ఇంకా షూటింగ్ రెడీ అవ్వలేదు, జోకులు ఏమైనా రెడీ చేశారు అసలు మీరు? బాబీ రెడీ అయ్యాడు అసలు. ఇక్కడ ఉండాలి కదా సార్. ఏడి నా కొడుకు ఎక్కడ ఉన్నాడు? రే, ఎక్కడున్నా? యోగులు రెడీ. జోకులు రెడీ చేస్తున్నావా? నీ బొంద ఎక్కడ ఉందో చెప్పు. సరే, వస్తున్నాం. శర్మన్న జోకులు చూడమన్నా చూసారా? తర్వాత కానీ రే, పొద్దున బిర్యానీ బలి ఉందరా. ఆ కోడి రెక్కని కోడి పీగా వచ్చింది, అందరికీ అమ్మ కూడా రాలేదురా బాబు. నాకు ఇద్దరు అన్నా చెప్పానా? అదే పనిలో నేను జోకులు రెడీ చేస్తున్నానా? ఎవరితో మాట్లాడుతున్నారా? అరే, నువ్వు ఆన్ స్క్రీన్లో నటిస్తావు, ఆఫ్ స్క్రీన్లో నటిస్తావా? అరే, నేను వెనకుంటే నువ్వు ఫోన్లో అన్నా. అమ్మా, ఏం బిల్డప్లు రా నీకు. ఇంక ఈ జోకులు రెడీ చేసావా? నవీనాకి ఫోన్ చేసావా? సాగర్కి ఫోన్ చేసావా? అశ్వినికి ఫోన్ చేసావా? సాంబవికి ఫోన్ చేసావా? ఇంట్రెస్ట్ చూపించండి రా, లేకపోతే కొత్త ఆర్టిస్టులను తీసుకుంటే చెప్తున్నాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఎవరైనా సరే మా దాంట్లో నటించడానికి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు రావచ్చు. ఎందుకంటే వీళ్ళ వల్ల అవ్వట్లేదు. మంచి జోక్స్ ఏమైనా ఉంటే పంపించండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మీరు కూడా నటించవచ్చు. ఓకేనా?
చెప్పు అదే చెప్పు. అన్న పొద్దున బిర్యానీ భలే ఉందా తిండి కోసం వచ్చే ఆర్టిస్టులు అండి, మాకు ప్రొఫెషనల్ ఆర్టిస్టులు కావాలి. దయచేసి మీలో ఎవరైనా ప్రొఫెషనల్స్ ఉంటే మమ్మల్ని కలవండి. బిర్యానీ మాత్రం సూపర్ పొద్దుంటే. Hi friends, please watch Fun Biscuit. Like and comment. Share. Please subscribe our channel. Please do support and thank you so much. Thanks for